Welcome to the Boy Vlog. Let's get into it. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అభిని. సో ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో ఏంటంటే డే 3 ఆఫ్ రాఫ్ట్ అనమాట. లాస్ట్ ఎపిసోడ్లో మీరు చూసినట్లయితే మనం ఒక ఐలాండ్కి వెళ్ళాం అండ్ ఆ ఐలాండ్లో ఉన్న రిసోర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి రాఫ్ట్లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏం చేయాలంటే దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి అని తెలుసుకుందాం అనమాట. అండ్ ఆల్సో దాంతోపాటు ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఇంకా ఏం ప్రాసెస్ చేయొచ్చు అండ్ కొత్త కొత్త ఐలాండ్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మనం చూద్దాం. అండ్ అలాగే మీరు వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సంజయ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్. ఓకే, సో గాయస్ ఇప్పుడే రాఫ్ట్ మీదకి వచ్చాం. మొత్తం నేనైతే లూట్ అంతా కలెక్ట్ చేసుకొని ఏమేమి ఉన్నాయి పైన అంతా చాలానే కలెక్ట్ చేశాను. ఒకసారి చూడు సంజయ్, అసలు ఏంటి ఇంకా సాటిస్ఫై కాకపోతే ఇంకోసారి మళ్ళీ వెళ్దాం పైకి. సో గైస్, నిజంగా నాకేంటంటే చిన్న వర్క్ పడి నేను బయటికి వెళ్ళాను. సో మీరు ఆల్రెడీ చూసారు అభి వర్క్ ఏంటి ఎండింగ్లో అటాచ్ చేశాను. సో అది చేసిన వర్క్ ఎంత అంతా కాదు. నేను షాక్ అయిపోయాను అసలు ఆ క్రియేట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని. చూడలేని వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఏంటి అసలు ఈ స్టఫ్ ఏంటి 5 స్టాక్స్ 5 స్టాక్స్ ఆఫ్ ఫుడ్. ఇంకా కొత్త కొత్త ఇంకో మెటల్స్ ఇవి తీసుకొచ్చాడు. అబ్బా, అసలు నాకేం అర్థం కావట్లేదు గాయస్. అసలు అభిని చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను. అండర్ రేటెడే, అలాగా అండర్ రేటెడే. ఆడిని ఏంటంటే సినిమాకి తీసుకెళ్ళినప్పుడు ఫ్రీగా ఇచ్చేస్తారనమాట. 3 year ఓల్డ్ కిట్ కదా. అబ్బే నాకు చంకదాకా వస్తాడు కుర్రాడు. నిజంగా guys, నేను ఇంకా పొట్టలేదు. అంతే. అయ్యో. సో గైస్, నేను మాట ఇచ్చినట్టు లెట్స్ ఎక్స్ప్లోర్ న్యూ ఐలాండ్స్. ఇంకా సో బెర్లిన్ అవి ఏంటంటే ఇందులో మనం రాఫ్ట్ని ఎక్స్పాండ్ చేయాలి. అది మన ఇప్పుడు కొత్త అధ్యాయం. అధ్యాయం ఏమంటారు ఇంగ్లీష్లో? అంటే మేము తెలుగు మీడియం, మీరు ఇంగ్లీష్ మీడియం కదా. అబ్బే ఇంకా మోటివ్ కొత్త మోటివ్. ఓకే, ఈసీ వెళ్తున్నాం. సో గైస్, మనం ఇక్కడ కొంచెం ఒక 2 కాపర్ పెడితే మనకి చాలా వరకు ప్లస్ అయిపోతాయి. గైస్ ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఏమనుకోద్దు, మాకులో మేము ఉండడానికి ట్రై చేస్తున్నాం అంతే. క్లాస్గా మాట్లాడదాం అన్నా మాకు అది రాదు, బయటపడాల్సిందే కదా. అవును, ఒక టైం వరకు మెయింటైన్ చేస్తాం కానీ దాని తర్వాత నార్మల్ అయిపోతాం. ఎందుకంటే మీతో కూడా మేము ఫ్రీగా ఉండకపోతే ఇంకేం చెప్పండి. యా, అండ్ ఆల్వేస్ చెప్పేది ఏంటంటే వి ఆల్వేస్ మేక్ కిడ్ ఫ్రెండ్లీ కంటెంట్. దాన్ని ఏమంటారు? ఏమలే, చైల్డ్ ఫ్రెండ్లీయా? ఏదో అట్లే వాళ్ళకి అర్థం చాలు. అంతే అంతే అంటావా? ఇప్పుడు నెక్స్ట్ ఐలాండ్ వరకు మనం మళ్ళా నేను అసలు జాగా ఉందా క్రేట్లో ఏనెత్తానికి? ఉంది. ఒకవేళ నేను పడిపోయినా నువ్వు పడిపోయినా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే యాంకర్. అంతే, ఎందుకంటే ఏం జోబులు వెళ్ళిపోతుంది. ఎన్ని ప్లాస్టిక్ వచ్చాయి లాస్ట్ టైంలో? ఏమన్నా ప్లాంట్లు వచ్చినాయి ఇంట్లో. అమ్మో, అదేంటి? అదిగో భైరవా. నాది. అబ్బా ఒక 2 కట్టేయచ్చు నేను. 1 2 నైస్. ఏమైందంటే యాక్చువల్గా పొడి ఏమైందంటే నా లాస్ట్ వీడియోస్లో చిన్న ప్రాబ్లం వచ్చింది, నేను అది చూసుకోలేదు. ఎడిటింగ్ అప్పుడు నాకు అర్థమైంది. దాని తర్వాత ప్రాబ్లం నా రికార్డర్తోనా లేదంటే నా హెడ్ ఫోన్తో నాకు అర్థం అవ్వలే. ఇప్పుడు నేను ఏమైందంటే నా హెడ్ ఫోన్స్ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఇప్పుడు కొంచెం చేంజ్ చేశాను. ఐ థింక్ ఇప్పుడు కొంచెం ఆడియో బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్.
అయినా మీరు సపోర్ట్ చేసింది మేము చాలా నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యాం దానికి. దానివల్ల చాలా హ్యాపీ ఫీల్. ఓ ఇంకోటి వచ్చేసింది కదా ఐలాండ్, ఎదురుగుండా ఇంకో ఐలాండ్ ఉంది చూసావా? ఇంకో ఇంకో ఐలాండ్ వచ్చింది. వాట్ ఎవర్. అవును, మనం ట్రావెల్ చేస్తూనే ఉన్నాం ఎక్కువ. ఓకే. సో అది గైస్, మీకు ఇంకా చాలా చాలా చెప్పాలంటే అభి మా చిన్నప్పుడు మా క్లాస్లో ఏం చేసేవాడంటే అవన్నీ వద్దులే, ఇంకా అవన్నీ వద్దులే, పురాణాలు తీయమాక. పురాణాలు తీయమాకు. ఒక అమ్మాయి ఉండే వద్దు 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 వద్దు. ఒక ఒక అమ్మాయి చాలే ఉండేది గైస్. సంజయ్, నా గురించి చెప్పేది నీకు, నీ గురించి చెప్పమంటావు అని. అదంటే నేను చాలా బుద్ధిమంతుండే, సరే, క్లాస్ టాపర్ చెప్పాలికి. కామెంట్ లో వస్తాయి, నేను చెప్పక్కర్లే. కామెంట్ లో వస్తాయి సంజయ్ గురించి, సంజయ్ అంత మంచోడు, సంజయ్ అలాంటి వాడు వస్తాయి. అంటే మంచోడే కాదు గైస్ కానీ. అయితే 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 గైస్, ఆ, ఆ, ఇప్పుడు అభి వీడియో కింద నా వీడియో లింక్ చేస్తాను, నా వీడియో కింద అభి వీడియో లింక్ చేస్తాను. సో ఒక పోలింగ్ జరుగుతుంది. ఆహా, ఓకే. అభికి ఎక్కువ కామెంట్స్ వస్తే అభి మంచోడు, నాకు ఎక్కువ కామెంట్స్ వస్తే నేను మంచోడిని. అదేంటి అన్న ఏం చేయాలి అంటే మీరు ఏం చేయాలి, అదే ఐ మీన్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ. కిందకి వెళ్ళి జస్ట్ ఏదో ఒక ఎమోజీ పెట్టండి, నేను ఆ కౌంట్ చూసుకుంటాను. అంటే ఇప్పుడు ఎవరికి కామెంట్లు వస్తే ఆడు మంచోడు, అంతే అంతే. తక్కువ వచ్చినోడు కలవా, అంతేనా? స్కూల్లో ఏంటేంటి స్కూల్లో ప్లే బాయ్, ఇంకా తక్కువ వచ్చినోడు, అంతేనా నువ్వు అన్నట్టు? అదేంటి ప్లే బాయ్ ఏంటి అసలు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? కొంచెం పద్ధతిగా మాట్లాడాలి అవి. ట్రాప్ ఉందా? బాబు పడిపోయాను బాబే, ఉండు 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 ఉండు. ఎక్కాను ఎక్కాను. అంటున్నా. స్క్రాప్ ఉంది 20 ఉంది. సో డోంట్ ఫర్గెట్ 20 కాదు ఒకటివి. సరే ఇదిగో నీకు ఇది చేస్తున్నాను, తీసుకో. అడ్వాన్స్డ్ హుక్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కానీ ఉండదు తెలుసా, ఫాస్ట్గా ఉంటుంది ఇది. భలే ఫాస్ట్ ఉంటుందా? సో బై బై ఐలాండ్, మాకు కావాల్సింది నువ్వు కాదు, ఈ ప్లాస్టిక్ డబ్బాలు. నిజంగా ఆ డబ్బాలు కావాలా? అంటే అంటే గాయస్ ఏంటంటే ఏం లేదు, వెళ్తే టైం వేస్ట్. ఫస్ట్ మమ్మల్ని ఏంటి టైం వేస్టా? ఏం టైం వేస్ట్? లైక్ ప్లాస్టిక్ తగలు కదా, నువ్వు దేని కోసం ఆడుతున్నావు? ప్లాస్టిక్ వేసి ఫస్ట్ నాకు. కాదు 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 ఏంటో తెలుసా గైస్, ఏంటంటే యాక్చువల్లీ మమ్మల్ని మా ఇద్దరిని పర్సనల్గా పిలిచి ఏం చేశారంటే, సో ఇది అబ్బాయిలు మీరు చాలా టాలెంటెడ్ అని విన్నాను, చదువేముందలే, అది ఎప్పటికైనా నేను సర్టిఫికెట్ కావాలితే జాబ్ కావాలితే నేను దగ్గరుండి ఇప్పిస్తాను, మీరు ఏం చేయాలంటే సప్త సముద్రాలు దాటి చెత్తనంతా కలెక్ట్ చేసి మీరు తిరిగి ఇండియా వచ్చేయాలి అన్నారు. కానీ అభి చెప్పొద్దు అన్నాడు. ఎందుకురా చెప్పొద్దు అని అన్నా సరే నేను చెప్పేశాను. సో సారీ అభి. ఉన్న పలంగా అంటే నాకు బ్రోస్ కన్నా ఎవరు ఇంపార్టెంట్ కాదు కదా, ఇంకా ఏం చేస్తాం. అంతే అంటావా? సారీ అభి, ఇంకేం చేయలేను. దాచమని చెప్పా, అందుకే ఉన్న పలంగా కట్టుబట్టలు తెచ్చాం మనం. ఏమి బట్టలు కూడా నిజమే. ఇంకో చూడు ఎండకి నా బట్ట. అదే కదా, సారీ కొమ్ము కొడుతుంది. చూడు అదిగో కొమ్ము కొడుతున్నాం అసలు. దూరంగా ఉండే దూరంగా ఉండే. స్నానం చేయాలి నువ్వు. ఏంటంటే ముందు స్మెల్ నీ దగ్గర రా. చేపలు పెట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మా ఏంది ఏం తింటాం చేపలు? వండుకొని తినాలి. ఆకలి చెప్పాను నీకు ఆల్రెడీ, నువ్వు వాటర్ తాగావంటే వాటర్ ఫిల్ చేయని. నింపానే నీకు ఓహో, నేను నింపాను తాగానా? ఓకే ఓకే. సాల్ట్ వాటర్ తాగితే హంగర్ ఎక్కువ వద్ది. అయితే నీతో పనులు. నేను నింపాను అనుకున్నా యాక్చువల్లీ, పక్కన ఈ కొట్టా అదేమో. నీ ఇన్వెంటరీ ఫుల్ అయిపోయినట్టుంది, జస్ట్ క్లీన్ ఇట్. ఓకే, పడిపోతున్నాయా కిందకి? అంటే ఇక్కడ ఏదో ఫిష్ బయట పడిపోయింది. ఇదిగో ఇక్కడ కూడా చూడు, ఫిష్ బయట పడిపోయింది.
ఇప్పుడు సో గైస్ వినండి, మీ గేమ్స్ గురించి ఏం తెలియకపోయినా మేము ఉన్నాం నేర్పించడానికి. అమోంగ్ అస్ ఒకటే తెలిసిందా, ఓకే హ్యాపీ, మేము ఉన్నాం నేర్పించడానికి. నేర్పిస్తా కొత్త కొత్త నేర్పిస్తా గేమ్స్ అన్నీ చెప్తాం. ఎలా ఆడలో చెప్తాం. నేర్పించమంటే మా గేమ్ ప్లే చూస్తే మీకు గేమ్ వచ్చేసినట్టే. అంతే 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 అంతే. ఈవెన్ అభిక్ కూడా ఈవెన్ అభిక్ కూడా గేమ్స్ ఎలా ఆడాలో నేను నేర్పించాను. అవునండి, నిజంగా చెప్తున్నాను. నిజంగా ఇది నిజం. ఒకనొక టైంలో నిజం. నిజమే కదా, ఒకనొక టైంలో ఒక గ్రాఫిక్ కార్డ్ లేని ల్యాప్టాప్ లో నేను ఫార్ట్నైట్ ఆడేవాడిని 2 GB ఫస్ట్ లో. గ్రాఫిక్ కార్డ్. అసలు గ్రాఫిక్ 2 కార్డ్ లేదు GB దానికి. గ్రాఫిక్ కార్డ్. బ్రోస్ బ్రోస్ చెప్పాలంటే మీకు ఒకటి ఏంటంటే మెయిన్ థింగ్, 2 GB గ్రాఫిక్ కార్డ్ గ్రాఫిక్ అదే కార్డ్ ల్యాప్టాప్ లో అసలు నాకు గ్రాఫిక్ కార్డ్ లేదు. గేమ్ 2 GB గ్రాఫిక్స్ ఏదో తెలియదు, నాకు అంత ఐడియా లేదు, ఆడికే తెలియాలి. బ్రోస్ చెప్తే నమ్మరు, అరగంట పట్టిది ఆడి గేమ్ లోడే రావడానికి. ఆ టైంకి నేను చచ్చిపోయేవాడిని, ఆడన్నా చచ్చిపోయేవాడు గేమ్ లోకి వెళ్ళబడికి పాపం. అది మామూలుగా కూడా కాదు. ఒక బ్లాక్ రూబీ స్కిన్ ఉంటది. బ్లాక్ అదే రూబీనా, బ్లాక్ రూబీ స్కిన్. అవునవునవునవును. అది మాత్రం అసలు ట్రామా అని అన్న కానీ ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంతే. నిజంగా నిజంగా అది ఒకప్పుడు నేను లక్కీ స్క్రీన్ చెప్పి పిలుచుకున్నాను ఫస్ట్ లో. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. ఆ, అమ్మో ఫస్ట్ నేను కట్ అవ్వకపోతే అమ్మయ్య. యాక్చువల్లీ నా దగ్గర ఉన్నాయి, ఐ కెన్ బిల్డ్, బట్ ఓకే అలా బిల్డ్ చేశాను, ఇన్స్టెడ్ బిల్డ్ చేస్తాను. అయిపోయినాయి, మళ్ళీ ఈసారి తీసుకోవాలి. ప్లాస్టిక్ కావాలి. తుఫాన్ వచ్చే ఎలా ఉంది? గురి పెట్టినా వచ్చేస్తుంది కూడా, యా, కరెక్ట్ గా గురి పెట్టినా కూడా దానికి తగలదు, అదే బాధ. పడిపోయింది చూసా అలా. తుఫాన్ ఎఫెక్ట్. ఏమైంది? పైకి అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఓ, ఓ, ఓ. సంజయ్, మన ముందర చాలా పెద్ద ఐలాండ్ అనుకుంటా, ఎక్కడ ఎదురుగుండా. ఎక్కడ నాకేం కనిపించట్లేదు నా సెకండ్ మానిటర్. 12 o'clock. 12 o'clock. Yeah. 12 o'clock. Oh, Yeah. yeah. We are going there. Of course, we are going there. అసలు చాలా పెద్దగా ఉంది. ఏంటో మరి చూద్దాం. మరి మనకి ప్లాస్టిక్ అయితే బాగా కావాలను, మళ్ళీ ఏమి చేయవలేను. వెంటనే మనం ఎత్తుకోవాలను. అంతే కదా, ఏం చేస్తాం, ఎత్తుకోవాలి, ప్లాస్టిక్ కావాలి. గాయస్, అప్పుడప్పుడు మాకు ఒక్కొక్కసారి అలాగ అవుద్ది, సో క్షమించండి. అవన్నీ ఫ్రెండ్షిప్ లో కామన్ గైస్, అలా చేసుకుంటాం మా మీద మేము పంచులు. గైస్, ఒక 300 మంది 400 మందితో మన అభి మీటప్ ప్లాన్ చేస్తున్నాడంట. ఏంటండి ఇంకా ఎక్కడో కూడా చెప్పాలి అభి. సర్లే, మొహమాట పడుతుందండి, నేనే చెప్తాలే. చెప్పు ఎక్కడ జీ కన్వెన్షన్ హాల్ తెలుసా? ఓరు బాబోయ్. అక్కడి నుంచి తిన్నంగా వచ్చేస్తే మీకు ఏంటంటే వాకిల్ అన్నమాట. నీ వాయిస్ కట్ అవుతుంది అక్కడి సంజయ్. నుంచి వాకిల్పూడి వచ్చేయాలి. వాకిల్పూడి వస్తే అక్కడ కిట్టు గారి ఇల్లు అంటే ఎవరన్నా చెప్తారు. ఆ ఇంటి పక్కనే. కిట్టు గారి ఇల్లా? ఎవరు బాబా కిట్టు? ఉన్నాడులే ఒకటి, ఎమ్మెల్సీయా ఎమ్మెల్టీయా ఏమో. ప్యాడిల్ చేసుకోవచ్చు కదా. ఒరే 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 నాయనా, ఏం చెప్తున్నావురా? అబ్బో, నాకు ఇప్పుడు ఎలిగింది బర్రా, ఇప్పుడు నాకు బుర్రాలి కదా. గైస్, ఇది అభికాతిక్ వీడియోలో ఇది కట్ చేసినా నేను మాత్రం కట్ చేయను, నోట్ చేసుకోండి. కావాలంటే డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. బాబు డైరెక్ట్ లింక్ పెట్టేస్తాను. బాబు వద్దు పెట్టకు, కాదు నేను వీడియో పెడతాలే. అది ఆ మాత్రం భయం. అబ్బా, ఓకే. ఇదేంటి ఇంత పెద్దగా ఉంది? అంత ఉంది ఇది. ఫుడ్. అరే అవునరా,
అరే దూరంగా వేయడం బెస్ట్, ఎందుకంటే కొన్ని బర్డ్స్ ఉంటాయి, అది తల మీద నుంచి షాట్ వేస్తే అంతే యాక్సిడెంట్ ఇంకా. అయిపోద్ది మనకి. అదే కదా, వస్తాం ఇంకా ఉన్న పలంగా వస్తాం. సో గాయస్, పొద్దున్న కలుద్దాం. పొద్దున్న ముహూర్తాలు బాగున్నాయంట. సో అప్పుడు ఈ తుఫాన్ కొంచెం కుడికాల్తో తగ్గితే కాదు. సో ఇప్పుడే పంతులు గారికి కాల్ చేసాము. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే గడియలు బాగున్నాయంట, పొద్దున్న కుడికాలతో అడిగేయటమన్నారు. ఇది పెళ్ళ పేరెంట్ యాక్చువల్లీ పంతులు గారు ఎవరో కాదు, అభికత్తికి వాళ్ళ తమ్ముడే. మా తమ్ముడు చెప్పాడా ఇటు కార్తికేయ. ఎస్, కార్తికేయ వాస్ పంతులు అవర్ ఆచార్య. ఓహో మనకి చాలా గేమ్స్ ఎలా ఆడాలో కూడా మన కార్తికేయ గారే చెప్తారనమాట. నిజంగా ఈస్ వెరీ టాలెంటెడ్ యాక్చువల్లీ. మల్టీ ఇంట్రడ్యూస్ చేస్తాడు, మీకు తెలిసే ఉంటాడు. అభికార్తిక్ బాయ్ బ్లాగ్ లో ఫాలో అయ్యే వాళ్ళు కంపల్సరీ. రెండు అకౌంట్లో తెలుసు, రెండు అకౌంట్లు తెలుసు కార్తికేయ, రెండు అకౌంట్లో కార్తికేయ ఉన్నాడు. అయితే పక్కా ఒక వీడియో ప్లాన్ చేయాలి అయితే కార్తికేయ. యా మార్నింగ్ కలుస్తాను గాయస్. అంతే నాకు తెలుసు, డర్ట్ గానే ఐటమ్ గానే వస్తుంది. బ్యాటరీ బాటిల్ రా, వాటర్ బాటిల్ అంట. వాటర్ బాటిల్ దానికి ఎంత కావాలి ప్లాస్టిక్? నీకు రా, పుచ్చకాయలు బ్యాగులు ఎటు తిరుగుతున్నా. అరే 2 పుచ్చకాయలు అట్టుకెళ్తున్నాను, 4 మామిడికాయల్లో 2 మామిడికాయలు అట్టుకెళ్తున్నాను, 7 టెంకాయల్లో 3 టెంకాయలు అట్టుకెళ్తున్నాను తినడానికి. అటుకెళ్ళి సో గాయస్, మార్నింగ్ అయింది. సో స్టాకప్ అవుతున్నాం మొత్తం అంతా. ఏంటి అసలు ప్లానింగ్ ఏంటి అని. ఒక బీట్రూట్ నీకు, ఒక బీట్రూట్ నాకు. ఓకే పెట్టుకుంటాం. వైక్ యా, అసలేంది మర్చిపోయాం రా. ఏంటది? స్పియర్. నా దగ్గర ఈ స్పేర్ ఉందిగా. బాగా చేసారా. సరే నువ్వు ఈసారి చెప్తాను నీకు, ఈసారి నువ్వు కానీ ఏదన్నా సంపకపోతే చెప్తాను ఇవన్నీ. అలాగే కానీ ఉంటుందబ్బా. షవెల్ చేయాలి. ఎందుకంటే ఇందాక లాస్ట్ ఎపిసోడ్లో నేను ఇందాక అంటున్నాను కదా, సారీ. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో నేను ఒక డర్ట్ చూసి దానిపైన షవెల్ అది చూసాను, అప్పుడే అనుకున్నాను చేద్దామని, బట్ కుదరలే. దాన్ని 6 ప్లాంక్స్ గా దున్నడానికా ఏంటి ఎట్లా గుర్తు చేసేది కదా అట్లానే ఏమంటారు అంతే. నాకు తెలియట్లేదు. అట్లానే రా. సర్లేరా. నువ్వేలేరా బాబు, నువ్వెళ్ళలేరా బాబు విజయవాడ బాబు చదువుకోవడానికి. విజయవాడ వెళ్ళిపోతే రిజల్ట్స్ నాకేమీ రాలేదు కదా. గోదావరి స్లాంగ్ పోలేదు, ఎలా ఉంచాను లోపల దాచిపెట్టాం. కాదు నాకు ఇచ్చి నువ్వు తీసుకో. ఇగో ఏంటి? నువ్వు తీసుకో. గుడ్ ఐడియా బ్రో, గుడ్ ఐడియా. ఎందుకంటే గైస్, మనల్ని మించిన తోపే ఆడలేడు బ్రో. సరదాగా అబ్బే ఏరా కాదు, ఫస్ట్ లోపల హార్వెస్ట్ చేద్దామా బయట చేద్దామా వాటర్ లో? బయట వెళ్ళిపోయేటప్పుడు చేద్దాం. అమ్మో జస్ట్ మిస్ బాబు. నాకు వేసాడు ఘాటు. ఫస్ట్ చెడుతో స్టార్ట్ చేశాను, పొందాలి కదా కోరుకుంటున్నాను. యాంక్స్ అయితే నాకు తెలిసి వి విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ దెమ్. ప్లాంక్స్ బాబోయ్ ఇప్పుడు నిండిపోతే అసలు మామూలుగా ఉండదు. ఫుల్ బో మనం బేవచ్చంగా కట్టచ్చయ్యా. నిజంగా చెట్లు కొరత లేదు. అదే నిజంగా జీవితంలోనూ చెట్లు కొట్టామంటే ఇసులు బొక్కలు వేస్తాం. సెకండ్ మానిటర్ ఆగిపోయింది, వెయిట్ సెకండ్. యా వచ్చింది. కాదు సంజయ్, చెప్పు. బీపేయండి అక్కడ. నిరంజన్ గారు అక్కడ. గైస్ మీరు అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు. అసలు చైల్డ్ కంటెంట్ అంతా అభికార్తిక్ దాంట్లోనే ఉంది. నేను అసలు చైల్డ్ కంటెంట్ చేయను.
ఒకసారి వెళ్ళరా ఒకసారి రా నా దగ్గర. ఎక్కడికి కావాలి? నాకు సేమ్ యాక్స్ ఇద్దరు అయిపోయింది ఒక నా దగ్గర ఉంటే దగ్గర. కలిసి ఉంటే కలల సుఖం. కల ఎక్కడున్నావు? ఏంటమ్మది కలిసి కల ఉంటే కలల సుఖం రా. కలద సుఖం, కలల సుఖం కాదు అది. కలల సుఖం ఏంటో ఏంటి? అరే కలల సుఖం అని అన్నాను రా బాబు, నీకు అలా కలిసి అనిపించినట్టుంది. ఉంటే కలదు సుఖం, కలల సుఖం కాదు, ఆహా, కలదు సుఖం. ఇంకా కలల సుఖం. అమ్మో అవే. రే రే చెప్పు పైన చెప్పు చుట్టు చెప్పు. పైన ఇటు ఇదిగో కనిపించనా? ఆ కనిపించవు. ఎలా వచ్చాతో పైకి? కాదే నాకు ఇప్పుడు ఫిజిక్స్ రాయాలి. క్లాస్ అందుకే. తెలియదా టాపర్ ఫిజిక్స్ లో? మర్చిపోయేటి. ఓ బాబోయ్, మర్చిపోయిన రా బాబు. అప్పుడు ఫిజిక్స్ మేడం బాగుంటది. సర్లే కానీ ఆ, ఏంటిది? ఆ, ఆ. అదే ఇది. ఏ కోడి 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 బంగారు కోడి పెట్ట వెళ్ళిపోతుంది. ఆ, పెట్టే గాని నీకు పెడతా తెలరా. చంపుతా గుడ్డు. మనకి. సరే కానీ నాకు రాయలు కావాలి, రాయలు ఇద్దరు ఉన్నాయా? రే కాదురా, నువ్వు పైకి రారా. వస్తున్నాను పైకి వస్తున్నాను. నువ్వు వెయిటింగ్ రా, ఎంతసేపు ఆగలరా గాయస్? ప్రతి దాంట్లోనే లేటే గాయస్, ప్రతి దాంట్లోనే స్లో కొన్నట్లో తప్ప. సర్లే కానీ నాకు రాయలు కావాలి ఫస్ట్. వెళ్ళరా. ఇదిగో అక్కడ కేవ్ ఉందా, బుర్ర కేవ్స్. ఆ కేవ్స్ లోకి వెళ్తే షవల్తో తవ్వేస్తాను ఈ రోజు. తవ్వే మా తవ్వే తాత ముత్తాతల ఆస్తి తవ్వేస్తాను. తవ్వే 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 ఆ, నువ్వు తవ్వాలని అత్తాల. అరే ఏట్రా, అరే ఏంట్రా తేడాగా ఉన్నాయి మష్రూమ్స్ మష్రూమ్స్. బాగున్నాయి కదా. ఇదిగో అదిగో డర్ట్ స్క్రాప్ వచ్చింది. ఆ రాయ డర్ట్ స్టోన్ వచ్చింది. రాయండి రాయి బా నాకు. థ్యాంక్ యూ. జస్ట్ స్టోన్, జస్ట్ డర్ట్ వచ్చింది. ఇందులో జస్ట్ డర్ట్. ఇంకెన్ని కావాలరా నీకు? నాకా మష్రూమ్స్ కూడా రాయలు పట్టుకో, సూప్ ఇంకో ఇంకో చేసుకుందాం. ఇంకో 2 రాయలు కావాలి నాకు. ఇంకో 2 ట్రయల్ కావాలా? రే ఏట్రా వర్షం పడుతుంది, ఎండ కాస్తుంది, ఏంటి రెయిన్బో కనబట్టలేదు నాకు. కామెడీ ఏంటంటే వర్షం లోపల పడుతుంది, అది హైలైట్. ఏంటండి? లోపల వర్షం పడుతుంది. కేవ్స్ లో కూడా వర్షం పడిపోతుందా? యా సూపర్. అవును. నువ్వు కేవ్కి ఎటు అంతేలేరా, పక్కున్నావు, అటు ఈ గేమ్ పక్కున్నావా? నేను సజెస్ట్ చేశాను కాబట్టి నువ్వు వంకలు పెడుతున్నావు. నువ్వు చెప్పే గేమ్ ఆడతాం మేము. ఏంటి నువ్వు చెప్పిన గేమ్ ఎక్కడ ఏంటిది? క్రియేట్ స్టాండర్డ్ ఉంది. దీపా? 2 క్రేట్లు, 2 క్రేట్లు గాయస్. ఒకటి చిన్నది పెద్దది దొరికేసింది. ఎక్కడ లోపల గుహలో దాచింది. అమ్మో, నిజమేనా? 2 తీస్తా. ఆ, ఇక్కడ కూడా ఏమేం తవ్వాలి, దొరికాయి నువ్వు చెప్పు. తవ్వకాలు చేయాలడ. బోల్ట్లు 2, హింజులు 2, మెటల్ ఇంగేట్ 2, గ్లాస్ 1. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మామూలుగా కాదు కదా, పెద్ద స్టఫ్ దొరికింది ఈసారి. సో ఎక్కడున్నావు సంజయ్ నేను నువ్వు? స్టోన్స్ తీసుకొస్తున్నాను. హెల్ప్ఫుల్ ఇంకొక అవుతుంది. 2 స్టోన్స్ సరిపోతాయి నాకు. అంటే నేను ఇంకా అక్కడ నుంచి హార్వెస్ట్ చేయొచ్చు. నేను కరెక్ట్ ఏమన్నానంటే ఏం మాట్లా నువ్వేం మాట్లాడావు నాకు తెలియదు. నాకు ఒక 2 స్టోన్స్ కావాలి సంజయ్, యాక్స్ కోసం. నేను 11 స్టోన్స్ తెస్తున్నాను, నీకేమైనా ప్రాబ్లమా? పట్టుకొచ్చే ఏం ప్రాబ్లం లేదు, పట్టుకొచ్చు. అంటే మళ్ళీ ఎప్పుడుకో కానీ రాఫ్ట్ మీదకి వెళ్ళాం కదా అని. అవునవును, అది నిజమే. ఆ గృహ దగ్గర ఉండొస్తున్నాను. అక్కడ గృహ బాగుంది, ఎంట్రన్స్ బాగుంది. ఇక నువ్వు అంటే వెళ్ళరా. ఎక్కడెక్కడ కూర్చోరా. నడుచుకొని చాలు సరిపోతాయి. యుద్ధానికి సిద్ధం. యుద్ధానికి సిద్ధం అంటున్నాడు కానీ, అరే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయారా? ఈ గృహ ఉంది కదా, ఈ పక్క వెళ్తే లోపల ఉంది. అబ్బా ఇంత పప్పగన్నా. లోపలికి వెళ్తే 2 దగ్గర రేట్లు 2 సూపర్. ఏమేమి ఉన్నాయి అందులో? అదే చెప్పగా, 2 బోల్డ్లు, 2 హింజులు, ఒక మెటలింగ్ గోట్. కత్తం టాటా. ఇదేంట్రా రాయలు, ఏంట్రా రాళ్ళలోంచి వర్షం వచ్చేస్తుంది.
ఒరే బయటేమో ఎండ ఏంటో. సర్లే ఎలా వెళ్తుందా? నన్ను చలో ఫాలో మీ గాయ్. చలో చలో చలో. అత్తారింటికి. అప్పుడేందులో అత్తంటికి రామ్ జే రామ్ జే రామ్ జే రామ్ జే. వచ్చాడు వీరుడు, ఎత్తుకుపోతాడు నన్ను. బాబోయ్. నాకు తెలుసు. అరే హె హె టట్ రే హె హె అమ్మ హె. అమ్మ అమ్మ ఇంకొక అమ్మ షాట్. అమ్మ అమ్మ. హె. ఒరే రే రే చంపేస్తాడు నన్ను. అయిపోయింది బాబాయ్. సో గైస్ అఫీషియల్లీ మనోడికి కూడా ఒక హెడ్ వచ్చింది. తీసుకోరా హెడ్ పెట్టుకోరా. ఏది 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 ఎక్కడ ఉంది అది? అదే హెడ్ పెట్టుకో. వెయిటింగ్. పెట్టా. సూపర్. అది పవర్ ఎలా ఉంది ఇచ్చేయాలి ఇప్పుడు ఎలా ఉంది? ఇద్దరికి. అబ్బో మావాడు బాగున్నాడుగా. మీరు కంటే మావాడే బాగున్నాడు. అంతేలారా, రేసిజం చూపిస్తున్నావు కదా, రేసిస్ట్. రెజిస్ట్రేట్ హే. నువ్వు నేను సేమ్ కలర్. ఏ కలరా? అదే ఆకుపచ్చ. అచ్చా. స్కూల్ ఏంటి మంది? కిండర్ గార్డెన్. ఏంటి కిండర్ జాయా? కిండర్ గార్డెన్. కిండర్ గార్డెనా? స్కూల్ పేరే కిండర్ గార్డెనా లేకపోతే చదువుకుని క్లాస్. ఇంకేమన్నా? ఒరే అబ్బే పైనాపిల్స్. ఒరే అక్క స్కూల్లో నువ్వు వెళ్ళి పాఠాలు చెప్తావు, నువ్వు నాకు మాత్రం చెప్పకే. లేదు లేదు పొద్దున్న స్కూల్ బ్లాగ్. పొద్దున్న తీసావా? పొద్దున్న ఒక బ్లాగ్ తీసాను అనమాట, స్కూల్ బ్లాగ్ ఒకటి. అరే డెలివరా నువ్వు పైకి వెళ్ళిపోవా? బాబాయ్ రాయేస్తుంది బాబాయ్, రాయేస్తుంది బాబాయ్, ఇటు కూడా వేస్తుంది. రాయేస్తుంది మరి, రాయేస్తుంది మరి. అది బాగా రాయేస్తుంది అంటే చేసుకొని పంపేద్ది. దానికి హెడ్ షాట్ వేస్తాను. అరే ఏంట్రా ఇది? హే, హే. ఏంట్రా నాతో ఇంత కూడా వస్తున్నావు? ఎక్కుతుంటే అలా పైకి వెళ్ళిపోతున్నావు అలాగా. అరే బాబాయ్ హెడ్ షాట్ వేస్తుంది బాబాయ్. ఈ బర్డ్ ఎందుకు ఇలా చేస్తుంది అసలు? అరే నేను లెఫ్ట్ సైడ్కి వచ్చాను కొండ మీద నుంచి. నేను రైట్ సైడ్ అదేదో ట్రేడింగ్ ఉంది కదా, అటు సైడ్ నుంచి కాకుండా బాగా టాప్కి వచ్చాను. రెడ్ బెర్రీస్ దొరికాయి. బాగా మీదకి వచ్చి పెట్టి అది నేను అటు సైడ్ వస్తాను. దానికి ఆపోజిట్ సైడ్కి వచ్చాను. అదే 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 బాగా మీదకి వెళ్ళిపోతాం, కొండ ఎక్కేస్తున్నాం మీదకి అలాగా. అంతేనా? అవునవును అంతే. నేను సో ఎక్కుతున్నాను బాబు బాబు క్రేట్ లో బాబు. ఇక్కడ నాకు ఓ రే చాలా ఉన్నాయిరా ఇక్కడ. క్రేట్సా? ఇది వాటర్ మెలాన్ సీడ్స్ అవసరం లేదు, తినేద్దాం వాటర్ మెలాన్. నేను చూడు నా ఫోన్ నుంచిరా. అరే ఏం లేవురా ఇక్కడ, ట్రస్ట్ మీ మ్యాన్. సరే 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 అరే సరే అది సరే. అరిచినప్పుడు అట్లేదురా, తల మీద అడిపోద్ది లేకపోతే. ఓకే ఓకే ఓకే. ఏంటి ఏదో పడింది? ఉడికినట్టున్నాయి. అరే నాకు ఫుల్ అయిపోయింది. మ్యాంగోలు ఉన్నాయా నీ దగ్గర? బాబోయ్ ఇక్కడ నుంచి పడితే ఏంటి పరిస్థితి? నాకు మొత్తం ఫుల్ అయిపోయింది. బ్రో ఎలాగో చెప్పు. ఇంకొక రౌండ్ వేసి వెళ్ళిపోదాం అలాగా, ఏమన్నా దొరుకుతాయేమో. ఓకే ఓకే. అంటే ఇటు సైడ్ చూస్తే ఎండ్ ఇంకేం లేవు కదా. అదిగో అక్కడ ఏదో దొరుకుతుంది. సో గైస్ ఎవరికైనా ట్రైపోఫోబియా ఏదో ఫోబియా అంటే ఇది చూడొద్దు, ఎందుకంటే పైనుంచి స్లోగా జారుకుంటా కిందకి వెళ్తున్నాడు. ఆహా భలే ఉంది సాటిస్ఫాగ్. భలే సాటిస్ఫైంగ్ ఉంది. వచ్చావా కిందకి? వెళ్దాం పద. వచ్చాను, ఇక్కడ చెట్టు కొడుతున్నా. నువ్వే పిక్ చేసుకో, నా దగ్గర అసలు జాగలేదు. ఏంటిది ఏమన్నా పడుకోవడానికి జాగా అనుకుంటున్నాను. జాగా అంటున్నావు? అరే పామ్ లీవ్సా? అదేంద్రా? నీది కూడా ఫుల్ అయిపోయింది అనుకుంటా. సీడ్స్ అవసరం లేదు, లీవ్స్ కావాలి. We need so many of them. Let's go Berlin. పద 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 పద. అరే బాబాయ్ ఇక్కడ ఏం లేదు. వేస్ట్ అంటావా? ఇక్కడ ఏం ఇగో ఈ లేదు. చుట్టిరిపోయి బుడ్డ పోదాం.
ఇరిపోయి నా దగ్గర యాక్స్ లేదు. అమ్మా దాచుకున్నాడు దొంగడు. ఏదో అలాగా వెళ్ళిపోదామా? వెనకాల వాటర్ మెలన్ తెచ్చుకో. ఇంకో ఇక్కడ మ్యాంగో చెట్టు ఎక్కడ పెట్టుకోను హెడ్ షాట్ పడదే. పైనాపిల్స్ తెచ్చుకో. పైనాపిల్స్ రే బాబోయ్, ఇది ఎత్తుకుంటున్నావు ఏంట్రా బాబు నువ్వు? నా దగ్గర జాగలేదు. జాగా ఇంకో లీవ్స్ తీసుకో. అయితే బెర్రీస్ తినేస్తున్నాను, వద్దులే. ఎందుకు లేరా ప్లాంట్ వేద్దాంలే, కావాలితే వెళ్ళిపోదాం పదా. ఇదేమో రాయి తెచ్చేస్తుంది. రే దా స్పైడర్ మ్యాన్ గైస్. ఐఎమ్ ది స్పైడర్ మ్యాన్. అడ్డదా కాలేజ్ కింద లేదు. ఓ జాగ్రత్త, కొద్ది మంది ఉంది ఇటు కొద్ది అంటున్నాడా? బీప్ బీప్. అదేముంటుందే, కటింగ్ పోతాయి నేను. నా దాంట్లో ఎత్తాను. వద్దురే. అదే పప్పర్ ఫిష్ వస్తుంది రోయ్. ఎక్కడుంది? బాబు ఇదేంటిది? బాబోయ్ రే 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 బాబోయ్, ఇది ఎక్కడో పడేసాన్రా. మా వాడు హెల్త్ అయిపోతుంది. మరి పాయిజన్ కదా అది. అమ్మాయి బతికాడు. సో బయలుదేరిపోదామా ఇంకా? వెళ్ళిపోవడమే, ఇంకా ఆగం లేదు. ఇంక వెళ్ళిపోవడమే ఇక్కడ నుంచి. ప్లాస్టిక్ గ్రిల్ చేసుకుందాం అబ్బా, గ్రిల్ చేసుకుందాం. కాకపోతే దానికి పెద్ద రాఫ్ట్ కావాలి. అవునవును, అది ఎటువైపు చూపిస్తుంది? లేదు. ఆలోచించు ఒకసారి, ఆలోచించు. అది ఫ్లాగ్, గాలి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వేస్తుంది. చూడు, గాలి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వేస్తుంది కాబట్టి అది అటు సైడ్కి ఎగురుతుంది. అంటే మనం వెళ్ళాల్సింది అటు. మన రాఫ్ట్ని వెనకాల నుంచి పుష్ చేస్తుంది గాలి, అంతేగా? అవునవును. సర్క్యూట్ బోర్డ్ వచ్చింది, దాన్ని రీసెర్చ్ చేద్దాం. యా, రిసీవర్, యాంటీనా ఇవన్నీ వచ్చేసాయి గాయస్. సో వీఆర్ రెడీ ఫర్ అన్ అడ్వెంచర్. సూపర్. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఫుల్గా అవికతి గుండుతో లేడు, ట్రస్ట్ మీ, నన్ను నమ్మచ్చు. ఇప్పుడు ఏమైందిలే, చెప్పు. ఆల్రెడీ వాళ్ళు చూస్తారులే వీడియోలో. కరచడానికి వస్తున్నాడు. ఒరే చచ్చిపోయారా? రే చచ్చిపోయా. అలా చచ్చిపోయారా? సూపర్. అవును, యాంకర్ ఎంత దూరం వెళ్ళి ఉంటది కిందకి? వద్దు బాబాయ్, కొంచెం సేపటి దాకా మనకి బాబ్ గడ్ బాగా ఉండదు. కన్ఫర్మ్ గా తుఫాన్ వచ్చేలా ఉంది. ఎందుకంటే సముద్రం సరైన ఉందంటే తుఫాన్ వస్తుంది. అవునా? అంటే ఒక మహానుభావుడు చెప్పాడు నాకు. 1 2 3 4 సంజయ్ రామస్వామి అని మా ఊర్లో బాబా ఉంటాడు. అబ్బే 1 2 3. సో సెకండ్ ఫ్లోర్ వేద్దాం అనుకుంటున్నాను. అభి చేసే ఇష్టం. ఎటు వెళ్తుంది ప్రస్తుతానికి? అంటే అది బ్యాక్ చేద్దాం. ఇదిగో అటువైపు వెళ్తుంది రాఫ్ట్, ఎందుకంటే అటువైపు కదా ఎక్కువ వస్తున్నాయి సామాన్లు. ఇదేంటి మూన్ ఉన్నది 12 o'clock? 8 o'clock అంటే చూడు, నీ లెఫ్ట్ సైడ్ చూడు, లెఫ్ట్ సైడ్ కి వెనక సైడ్. ఇప్పుడు 7 o'clock. నువ్వు ఈ క్లాక్లు నాకు చెప్పుకో, నేను ఏదో మాట్లాడు. మన బ్రోస్ ఏమనుకోవాలి చెప్పు. ఏంటి ఏమనుకుంటారు? మనం సపోర్ట్ చేస్తున్న సంజయ్ బ్రోకి ఈ 8 o'clock 9 o'clock రాదా అనుకుంటారు. ఎందుకు మనకి చెప్పు. ఎక్కడ? ఇక్కడ ఆ సైడ్ నుంచి పైకి ఎత్తు. ఇదా? ఒకసారి చూడు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి పైకి ఎత్తు. ప్లాంక్స్. గుడ్ మార్నింగ్.
మా వాడికి ఆకలేస్తుంది ఏంటి? మా వాడికి ఆకలి వేస్తుంది. వంట ఉండవా ఏమన్నా లేదా? అంటే వంట వండడానికి సామాన్లు ఏమిటి? పొయ్యేదిరా పొయ్యి లేదేటి? ఏంది మరి మూమెంట్? ఏముంది ప్లాంట్ రన్ చేసాను స్వామి స్వామి నదికి పోలేదా? మధ్యలో నువ్వు ఉండగా మధ్యలో నాకు సామాన్లు. అబ్బే ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ. repair ఒరే ఈడ ఆకలి తగలట్ట. ఇడికి ఏంటి తగలేస్తుంది మా వాడికి ఫుల్గా. కాదు. ఫుల్గా కడుపు నింపించుకొని వెళ్ళిపో. విజయంతో తిరిగిరా. అప్పటికి రాఫ్ట్ ఇలా ఉండదు. బుర్ర మెంటల్ అయిపోతావు నువ్వు అసలు చూసి. ఓకే 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 యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదే మా అమ్మాలు కదా అన్నారు, ఫస్ట్ నమ్మలేదు. పాపం వాళ్ళే ఉద్దేశంతో అన్నారు. ఏదో అంటే అలా కాదురా. సరే, బుర్రమే వేస్తుంది రాయట్కి వచ్చి బుర్ర గడ్డలు ఉంది. అడిపోయినట్టుంది ఆల్రెడీ. పర్వాలేదు. ఇందాక అబ్బో పడింది బోల్ చాలు. అందుకే ఇక్కడ నుంచి రాఫ్ట్ కనిపిస్తుంది. బో చాలా పెద్దగా ఉందిరా రాఫ్ట్. చంపేస్తాను చూడకు నువ్వు. సరే 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 చూడలేదు ఒకటే. ఇదేమో అక్కడే వేస్తుంది బుర్ర మీద రాయలు. దొరికేసింది. వెరీ గుడ్. వచ్చేస్తున్నాను రా బులోడా. जोर 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 से बार से అసలు రాఫ్ట్ అని చూసి అమ్మ బాబోయ్ అయ్యా బాబోయ్. నేను చెప్పాగా మేము చూసి బాబోయ్ ఏంటి రాఫ్ట్ అంత పెద్ద అయిపోయిందని చూడండి. సరే అజ్జు బాబోయ్ ఏంటి రాఫ్ట్ బుర్రబడేస్తాడు అసలు. సంజయ్ మాకు కాదు. ఇక్కడ ఇది ఇరుపు ఇది ఇరుపు ఇది 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 ఇదా కరెక్ట్గా దీని పక్కదే. ఇది అరే అదే అదే. సో గాయస్ మేము ఎపిసోడ్ 3లో చాలానే ప్రాసెస్ చేసాం. ప్రాసెస్ అయితే చేసాం. ప్రోగ్రెస్ సారీ ప్రోగ్రెస్ yes. చూడండి మన రాఫ్ట్ ఎంత బాగుందో. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంతా సంజయ్ అక్క అంతే. ఇంకా చెప్పాలి అదే అసలు కట్టడం కానీ ఆర్కిటెక్చర్ కానీ అంతా సంజయ్ చేసిన. అలాగే ఉంటాను. పొగుడు అసలు పైన ఆ శైలి పెట్టే విధానం కానీ ఆ మధ్యలో నువ్వు ఒక టేబుల్ పెట్టే విధానం కానీ అసలు అది హైలైట్ అయితే అది మెయిన్. అది అట్రాక్షన్ అసలు అయితే. క్లాప్స్ కొట్టాలి. అసలు అసలు ఈయన చేసిన దానికి నేను చప్పలు కట్టడం తక్కువ వేస్తాను. బాబోయ్ బాబోయ్ ఏం సూపర్ అసలు. అసలు గేమ్ ప్లేకి మొత్తానికి మనం అయితే అమ్మో చెప్పాను. పైకి వచ్చాడు. వస్తున్నాం. సో గాయస్ ఇక్కడితో ఎపిసోడ్ 3 అయితే ఎండ్ చేస్తున్నాం. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్. అండ్ దీనికి ఒక 5 కామెంట్స్ వస్తే నేను ఎపిసోడ్ 4 అప్లోడ్ చేస్తాను. సో లెట్స్ సీ టార్గెట్ హిట్ అవుతారో లేదో. And thanks for watching. Like, share and subscribe to our channels and bye bye. See ya.